హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం ఈకోటోలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మహీంద్రా నోవో 755DI 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటది. ఇక్కడ ఫ్రంట్ లో చూసినట్లయితే మహీంద్రా లోగో అయితే ఉంది. ఇక్కడ 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే చూస్తున్నాం, బల్బ్. ఫ్రంట్ లో బంపర్ అయితే చూస్తున్నాం. ఇవైతే వెయిట్స్ అయితే ఇచ్చారండి. ఈ బండి వెయిట్స్ కి మధ్యలో ఒక లాక్ అయితే ఇచ్చి ఉన్నారు. ఈ బండి యొక్క ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది, చాలా హెవీగా అయితే ఉందండి ఈ ఫ్రంట్ యాక్సిల్ అనేది. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన మహీంద్రా నోవో 755DI అని అయితే చూస్తున్నాం. బండి యొక్క సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దీనికైతే ఒక గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే ఫ్యూజ్ బాక్స్ అయితే చూస్తున్నాం. కింద అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఉందండి. ఈ బండి అయితే డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుందండి. ఇక ఈ బండిలో నా బ్యాటరీ విషయానికి వస్తే 12 వోల్ట్ గల పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు. బ్యాటరీకి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చి ఉన్నారండి. ఇదండి బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన మహీంద్రా నోవో 755DI అని అయితే చూస్తున్నాం. ఈ బండి యొక్క వారంటీ అయితే 6 సంవత్సరాలు అయితే ఉంటదండి. ఇక్కడ M-Boost అలానే 4-wheel డ్రైవ్ అని అలానే డిజిసెన్స్ 4G బై మహీంద్రా అని కూడా చూస్తున్నాం. ఇక్కడ కింద చూసినట్లయితే డీజిల్ ఫిల్టర్ అయితే ఉంది. ఈ బండిలో టూల్ బాక్స్ అయితే ఇక్కడైతే కింద అయితే ఇచ్చి ఉన్నారండి. ఇదైతే మెటల్ టూల్ బాక్స్ అయితే ఇచ్చారు. బానెట్ లాక్ అయితే చూస్తున్నాం. బానెట్ లాక్ ఓపెన్ చేసి లోపల ఏమేమో నేను చూద్దాం పదండి. ఆ లాక్ ను బయటకు లాగి కొంచెంగా పైకి అయితే ఎత్తినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఈ బానెట్ కి అయితే 2 హైడ్రాలిక్స్ అయితే ఇచ్చున్నారండి. అందుకనేసి లాక్ ఓపెన్ చేయగానే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. వెంటిలేషన్ కోసం మెస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కూలెంట్ వెళ్ళి పోసుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇచ్చారు. కింద అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. ఇదైతే డ్రై టైప్ విత్ క్లాగ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. దీని వల్ల లాభం ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ కానీ జామ్ అయితే మనకు క్లస్టర్ లో ఇండికేషన్ అయితే ఇస్తా ఉంటుంది. బండిలో ఉన్న నెంబర్ ఆఫ్ సిలిండర్ చూసుకున్నట్లయితే 4 అయితే ఉంటదండి. HP అయితే 74 HP గా ఉంది. సీసీ విషయానికి వస్తే 3500 cc గా ఉందండి. RPM అయితే 2100 RPM. కూలింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫోర్స్డ్ సర్క్యులేషన్ ఫర్ కూలెంట్ అయితే ఉంటది. టార్క్ విషయానికి వస్తే 305 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బండి యొక్క సర్వీస్ ఇంటర్వెల్ చూసుకున్నట్లయితే 600 గంటలకు ఒకసారి సర్వీస్ అయితే చేయించుకోవాలి. బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క టైర్ సైజ్ అయితే చూద్దాం పదండి. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 12.4x24 అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్ అయితే MRF టైర్ తోనే వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ టైర్ సైజ్ అయితే చూద్దాం పదండి. ఈ బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 18.4x30 అయితే ఉందండి. ఈ టైర్ కూడా MRF టైర్ తోనే అయితే వచ్చింది. ఈ వెనుక టైర్లకు అయితే ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బండ్లో 2 పుష్ స్టెప్లు అయితే ఇచ్చున్నారండి. పైకి ఎక్కడానికి ఈజీగా అయితే ఉంటది. కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అలానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇక్కడైతే ఒక హ్యాండిల్ బార్ అయితే ఇచ్చున్నారు. లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక హ్యాండిల్ బార్ అయితే ఇచ్చి ఉన్నారు. పైకి అయితే పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కింద. ఈ బండ్లో అయితే కెనోపీ అయితే ఇచ్చారు. ఇదైతే ఫ్యాక్టరీ ఫిట్టెడే వస్తుంది. సపోజ్ బయట కొనుక్కోవాలంటే ఇంచుమించుగా 30,000 అయితే పెట్టాలండి. బండిలో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ బండ్లో నా ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్ల కెపాసిటీ అయితే ఉంటదండి. స్టీరింగ్ టైప్ అయితే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటది. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. స్పీడోమీటర్ మాత్రం మనలాగులో ఉంటది, మిగతా మొత్తం డిజిటల్. బండిని అయితే 3 మోడ్స్ లో అయితే రన్ చేయొచ్చు. అదే డీజిల్ సేవర్ మోడ్, నార్మల్ మోడ్, పవర్ మోడ్. ఈ మోడ్స్ అన్నిటిని కంట్రోల్ చేసేది M-Boost. ఈ బండ్లో M-Boost ఇందుకోసమే యూజ్ చేస్తారు. స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హెడ్ లైట్ కంట్రోల్స్, ఆర్ఎన్ స్విచ్ అయితే ఉందండి. ఈ బండ్లో అయితే షటిల్ షిఫ్ట్ గేర్ అయితే ఇస్తారు. షటిల్ షిఫ్ట్ అంటే ముందుకు ఏ గేర్ లో అయితే వెళ్తున్నామో వెనక్కి కూడా అదే గేర్ లో అయితే రావచ్చు. స్టీరింగ్ రైట్ సైడ్ లో హ్యాండ్ ఎక్సిలేటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ కీ పాయింట్ అయితే చూస్తున్నాం. ఈ బండి యొక్క కీస్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. స్టీరింగ్ కి కింద అయితే 12 volts పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అక్కడే హజార్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇక ఈ బండ్లో ఉన్న బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్స్ మల్టీ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటది. ఇక్కడ లెగ్ యాక్సిలేటర్ అయితే చూస్తున్నాం. గ్లాస్ అయితే ఇంజన్ నుంచి వచ్చే వేడి డ్రైవర్ కాలికి తాకుండా ఉండడానికి అయితే ఇచ్చారు. ఇక మిర్రర్ అయితే ఇక్కడ ప్లే చేసి ఉన్నారండి. ఈ బండ్లో ఉన్న గేర్స్ అయితే 15 ముందుకు 15 వెనక్కి అయితే ఉంటది. ఇదైతే మెయిన్ గేరు 1 2 3 4 5. ఇక్కడైతే PC-DC లివర్స్ అయితే చూస్తున్నాం. మెడ్ గడ్ రేక్ అటాచ్డ్ గా ఉన్న లివర్ అయితే హార్వెస్టింగ్ కటర్ బార్ అయితే వాడతారండి. రైట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ బండ్లో క్యూ లిఫ్ట్ అయితే ఉంటది. క్యూ లిఫ్ట్ అంటే క్విక్ లిఫ్ట్ అనేసి అర్థం అండి. ఇక ఈ బండ్లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే డ్యువల్ డ్రై టైప్ క్లచ్ అయితే ఉంటదండి. లెఫ్ట్ సైడ్ లో కూడా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇంజన్ నుంచి వేడి రాకుండా. ఇక్కడైతే రేంజ్ సెలక్షన్ లివర్ అయితే చూస్తున్నాం. లోడ్, మీడియం, హై గేర్ గురించి లాస్ట్ లో
అయితే తెలుసుకుందాం. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ అటాచ్డ్ గా ఇండిపెండెంట్ పీటీఓ క్లచ్ అయితే ఉంది. దాని పక్కనే పార్కింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. దానికి సైడ్స్ లో సపోర్ట్స్ అయితే ఇచ్చారు. పిల్లలు కానీ కూర్చుంటే చాలా సేఫ్ గా అయితే ఉంటది. డ్రైవర్ సీట్ కింద అయితే 4 వీల్ గేర్ ఆన్ అప్ అయితే చూస్తున్నాం. సీట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక లివర్ అయితే ఉంది. ఇక్కడే డిఫరెన్షియల్ లాక్ కూడా చూస్తున్నామండి. ఇదండి ఈ బండిలో ఉన్న కంట్రోల్స్ అయితే. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. చాలా ఫ్రీగా అయితే ఉందండి ఈ బండి యొక్క ప్లాట్ఫామ్ అనేది. ఇప్పుడు ఈ బండి అయితే స్టార్ట్ చేస్తాను. బీటింగ్ ఎలా ఉందో వినండి. ఇప్పుడైతే బండి యొక్క బ్యాక్ సైడ్ ఏమేమో నేను చూద్దాం పదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మహాలిఫ్ట్ హైడ్రాలిక్ అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ తో పాటు ఇక్కడ నెంబర్ ప్లేట్ కు ప్లేస్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడైతే ఒక ఎల్ఎస్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చున్నారు. ఇదైతే ట్రాలిక్ గాని లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి అయితే కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. డ్రైవర్ సీట్ కి బ్యాక్ సైడ్ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే డ్రైవర్ సీట్ ని మీ వెయిట్ ని బట్టి పైకి కిందికి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడే టూల్ బాక్స్ అయితే ఈ బండ్లో అయితే 2 పాయింట్ లింకేజ్ అయితే వస్తది. మీ నేరాన్ని బట్టి పైకి కిందకి వేసుకొని అయితే దున్నుకోవచ్చు. పీటీఓ విషయానికి వస్తే ఈ బండ్లో ఉన్న పీటీఓ హెచ్పి 66 HP గా ఉంది. ఆర్పిఎం అయితే 540 RPM, 540 ERPM, అలానే రివర్స్ పీటీఓ కూడా ఉంది. ఈ బండ్లో ఉన్న లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2600 kg ఉంది. ఇప్పుడైతే ఈ బండ్లో ఉన్న క్యూ లిఫ్ట్ గురించి అయితే తెలుసుకుందాం రండి. క్యూ లిఫ్ట్ అనేది మనం రోటివేటర్ గానీ కల్టివేటర్ గానీ బ్యాక్ సైడ్ తగిలిచ్చున్నప్పుడు ఒకసారి ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఇంకోసారి ప్రెస్ చేసి కిందకైతే వస్తుంది. లివర్లతో సంబంధం లేకుండా ఆ బటన్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఈ బండ్లో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ తో పాటు డైమెన్షన్స్ అయితే చూద్దాం పదండి. ఇప్పుడే మనం రేంజ్ సెలక్షన్ లివర్ లో సి గేర్ అనేది చూసినాం కదా. ఆ సి గేర్ అనేది క్రీపర్ కి అయితే యూజ్ చేస్తారు. తక్కువ స్పీడ్ లో నడిచే యంత్రాలకైతే ఆ గేర్ అయితే వాడతారు. లైక్ హార్వెస్టర్ కు, డోజింగ్ కు, ఇలాంటి వాటికైతే ఆ సి గేర్ అనేది వాడతారు. ఈ బండ్లో ఉన్న ట్రాన్స్మిషన్ టైప్ అయితే పార్షియల్ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటది. క్లచ్ అయితే డ్యువల్ డ్రైవ్ టైప్ అయితే ఉంటది. ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 1.8 కిలోమీటర్ల నుంచి 36.0 km/h అయితే వెళ్తాది. రివర్స్ స్పీడ్ చూసుకున్నట్లయితే 1.8 కిలోమీటర్ల నుంచి 34.4 km/h అయితే వెళ్తాది. పీటీఓ టైప్ అయితే ఎస్ఎల్ఐ పీటీఓ అయితే ఉంటది. ఎస్ఎల్ఐ పీటీఓ అంటే సింగిల్ లివర్ ఇండిపెండెంట్ పీటీఓ అని. ఇక పీటీఓ ఆర్పిఎం చూసుకున్నట్లయితే 540 RPM, 540 ERPM, అలానే రివర్స్ పీటీఓ అయితే ఉంటదండి. ఇక డైమెన్షన్ విషయానికి వస్తే వీల్ బేస్ 2220 mm గా ఉంది. ఓవరాల్ లెంత్ అయితే 3710 mm గా ఉంది. ఇప్పుడైతే మార్కెట్ లో ఈ బండికి కాంపిటీషన్ గా ఏ ట్రాక్టర్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ మోడల్ అయితే జాన్ డీర్ 5075E అయితే ఉంది. 75 HP తోనే వస్తుంది. సెకండ్ మోడల్ చూసినట్లయితే మెస్సీ ఫెర్గుసన్ 2635 4 వీల్ డ్రైవ్ 75 HP తోనే వస్తుంది. థర్డ్ మోడల్ చూసినట్లయితే సోనాలికా టైగర్ DI 75 4 వీల్ డ్రైవ్ బండి 75 HP తోనే వస్తుంది. ఫోర్త్ మోడల్ చూసినట్లయితే డ్యూస్పర్ అగ్రోలెక్స్ 75 75 HP తోనే వస్తుంది. సిక్స్త్ మోడల్ చూసినట్లయితే సోలీ 7525S 75 HP తోనే వస్తుంది. ఇప్పుడు చెప్పిన ట్రాక్టర్స్ మోడల్స్ అనేవి ఈ బండికి కాంపిటీషన్ గా అయితే ఉన్నాయండి. ఈ మహీంద్రా నోవో 755DI 4 వీల్ డ్రైవ్ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటదండి. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 16 లక్షలు అయితే ఉంటదండి. ఈ ప్రైస్ అనేది షోరూమ్ కు అలానే డిస్ట్రిక్ట్ కు డిఫరెన్స్ అయితే ఉంటదండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ట్రై అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.